గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆఫ్ కింద పనిచేస్తున్న రిక్వైర్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకల్ పైలట్ ఏఎల్పి జాబ్ కోసం రిక్వైర్మెంట్ చేస్తున్నారు. ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకల్ పైలట్ వాళ్ళైతే 2020లో 9,970 పోస్టులు ఉద్యోగాలకైతే రిలీజ్ అయితే చేశారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి అసిస్టెంట్ లోకల్ పైలట్ ఏఎల్పి. టోటల్ వేకెన్సీ వచ్చి 9,900 పోస్టులు అయితే ఉన్నవి. దానికి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే లెవెల్ 2 ప్రకారం 19,900 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఎనీ హైయర్ స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే 10th ఏప్రిల్ 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఉంది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి 9th మే 2025 అయితే ఎండ్ అవుతుంది. జాబ్ లొకేషన్ వచ్చి అక్రాస్ ఇండియాలో ఎక్కడైతే పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. ఆర్ఆర్బి జోన్ వైజ్ గా పోస్టింగ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ రైల్వే నుంచి 376 పోస్టులు, ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 700 పోస్టులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 1,461 పోస్టులు, ఈస్టర్న్ రైల్వే నుంచి 768 పోస్టులు, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి 508 పోస్టులు, నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి 100 పోస్టులు, నార్త్ ఫ్రంటైర్ రైల్వే నుంచి 125 పోస్టులు, నార్త్ రైల్వే నుంచి 521 పోస్టులు, నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి 679 పోస్టులు, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 989 పోస్టులు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 568 పోస్టులు, సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి 796 పోస్టులు, సౌత్ రైల్వేస్ నుంచి 510 పోస్టులు, వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 759 పోస్టులు, వెస్టర్న్ రైల్వే నుంచి 885 పోస్టులు, మెట్రో రైల్వే కోల్కతా 225 పోస్టులు అయితే ఉన్నవి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే 10th, ఇంటర్, ఐటీఐ, ఎన్సీవీటీ స్టాండ్స్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎన్సీవీటీ స్టాండ్స్ ఫర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్. ఇవి రెండు ఆర్గనైజేషన్లు అయితే ఐటీఐలోకి ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తారు. దానిలో నుంచి ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, మిల్రైట్, మెయింటెనెన్స్, మెకానికల్, రేడియో, టీవీ, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్, కాయిల్ విండర్, మెకానికల్ డీజిల్, టెస్ట్ ఇంజిన్, టర్నర్, మెకానిస్ట్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, మెకానికల్ ఆల్టర్నేటివ్లీ. ఇంటర్ కంప్లీట్ చేశాక పైన ట్రేడ్స్ లో ఏదో ఒకటి అప్రెంటిస్షిప్ చేసినా కూడా ఈ పోస్ట్ కి అయితే ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటర్ తో పాటు 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్ వచ్చి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయితే ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 2 అయితే ఉంటుంది. ఇవి రెండు కంప్లీట్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 500 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ ఆర్ ఈబీసీ క్యాండిడేట్స్ కి 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ మీరు కంప్లీట్ చేసిన వెంటనే ఆ అమౌంట్ అయితే మీకైతే రీఫండ్ అవుతామని చెప్తున్నారు. అప్లికేషన్ విషయానికి వస్తే 10th ఏప్రిల్ 2025 రోజు www.rrbapply.gov పోర్టల్ కి వెళ్ళి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ముందే ఆర్ఆర్బిలో ఏమైనా అప్లై చేసి ఉంటే ఆ క్రెడెన్షియల్ తో మీరైతే లాగిన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకునే ముందు కంపల్సరిగా మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ది, ఈమెయిల్ వ్యాలిడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడైతే మీ మెయిల్ కు మీ మొబైల్ నెంబర్ కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. క్యాండిడేట్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ ఇంటూ అప్లై మీద క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. తర్వాత ఆర్ఆర్బి ఏఎల్పి 2025 ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, అదర్ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక నెక్స్ట్ పేమెంట్ మోడ్ కి అయితే వస్తుంది. పేమెంట్ చేశాక అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ మీద క్లిక్ చేసి అన్ని సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని సబ్మిట్ అయితే ఇవ్వండి. తర్వాత సేవ్ ప్రింటెడ్ కాపీ తీసుకోండి. మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ అర్థం కాకుంటే మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో అప్లై అండ్ కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి.